ఢిల్లీ మద్యం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. సుప్రీంకోర్టులో పిటిషన్ పెండింగ్లో ఉందని, తాను విచారణకు హాజరు కాలేనని విచారణ అధికారికి ఈమెయిల్ ద్వారా తెలియజేశారు. ఇక మద్యం కేసు విచారణకు ఇవాళ హాజరు కావాలని ఈడీ నిన్న కవితకు నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మళ్లీ కదలిక వచ్చింది. కవితతో పాటు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు సైతం ఇటీవలే నోటీసులు పంపింది. కానీ ఆయన విచారణకు హాజరు కాలేదు. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈడీ నోటీసులు పంపడంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. గతేడాది మార్చిలో 3 రోజుల పాటు కవితను ఈడీ విచారించడం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. రెండేళ్ల క్రితం ఢిల్లీలో జరిగిన లిక్కర్ స్కామ్ కేసులో ఊహించని పరిణామాలు జరిగాయి. రోజుకో మలుపులతో కేసులో ప్రకంపనలు సృష్టించింది. ఓ చిన్న ఆరోపణతో మొదలైన ఈ వ్యవహారం పెను దుమారమే రేపి అత్యున్నత స్థాయి నేతల అరెస్టులకు దారితీసింది. వరుస సోదాలు, రోజుల తరబడి విచారణలతో ఢిల్లీ మద్యం కుంభకోణం దేశవ్యాప్తంగా మంటలు రేపింది. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్టు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈడీ విచారణ పరిణామాలతో దేశ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఢిల్లీ మద్యం పాలసీలో అవకతవకలు ఉన్నాయన్న ఆరోపణలపై సీబీఐ విచారణ చేపట్టింది. మద్యం తయారీదారులు, టోకు, రీటైల్ వ్యాపారులకు లబ్ధి చేకూర్చే విధంగా లిక్కర్ పాలసీ రూపొందించారన్నది ప్రధాన ఆరోపణ. మద్యం విధానాన్ని అధికారికంగా విడుదల చేయకముందే వాటి వివరాలు వ్యాపారుల వాట్సాప్ గ్రూపుల్లో ప్రత్యక్షమైందని సీబీఐ ఆరోపిస్తోంది. మరోవైపు ఇదే కేసులో మనీ లాండరింగ్కు సంబంధించిన ఆరోపణలపై ఈడీ విచారణ చేపట్టింది.